అసలు చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే షార్ట్స్ అప్లోడ్ చేస్తారండి. షార్ట్స్ అప్లోడ్ చేసే వాళ్ళకి 1K 2K వచ్చి ఆగిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి గాయ్స్, ఇక్కడ ఇప్పుడు కొత్త వాళ్ళు చాట్ అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఇంతే వ్యూస్ వస్తాయి. చూడండి గాయ్స్, ఇక్కడ 10, 20 లేదా 100 వ్యూస్ మాత్రమే వస్తాయి అన్నమాట. సో ఏదైతే ట్రిక్ పెట్టి అప్లోడ్ చేస్తారో వాళ్ళకి ఇలా వ్యూస్ వస్తాయి. చూడండి గాయ్స్, ఇక్కడ సో చూసుకోవచ్చు గాయ్స్, ఇక్కడ ఇలా వ్యూస్ వస్తాయి అన్నమాట. 1 lakh 2 lakh 3 lakh 4 lakh ఇట్లా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో దీనికి ఏముంటాయంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకు ట్రిక్ పెడితేనే వ్యూస్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు షార్ట్స్ ఎలా పడితే అలా అప్లోడ్ చేసిన అనుకోండి, వ్యూస్ రావాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా, ట్రిక్ పెట్టిన తర్వాత రిజల్ట్ అయితే చూడండి గాయ్స్, ఇక్కడ ఇలా అయితే వస్తాయి అన్నమాట. సో ట్రిక్ పెట్టకుండా మీరు నార్మల్ అప్లోడ్ చేస్తే ఇలా వ్యూస్ వస్తాయి అన్నమాట. మీరు చూడండి ఎన్ని షార్ట్స్ అనే అప్లోడ్ చేయండి, ఒక్కొక్కసారి 0 వ్యూస్ ఉంటాయి అన్నమాట. మొత్తానికి 0 వ్యూస్ ఉంటే నోటిఫికేషన్ పంపడన్నమాట. సో అట్లా మీరు ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తారో ఈ మొత్తం వీడియో చూసినారు అనుకోండి, మీ డౌట్ క్లియర్ అయిపోతుంది ఎలా అప్లోడ్ చేసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. దానికి ఏమైనా కీవర్డ్స్ పెట్టాలన్నా, ట్యాగ్స్ పెట్టాలన్నా, సో ఏ ట్రెండింగ్ వాడితే వ్యూస్ వస్తాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తా. సో మీకు షార్ట్ అప్లోడ్ చేసి చూపిస్తా, మొత్తం చూపిస్తాం అంటే. ఓకే, మీకు చెప్పాను కదా, ట్రిక్ పెడితేనే వ్యూస్ వస్తాయి, ట్రిక్ పెట్టకుంటే ఎప్పుడు కూడా వ్యూస్ రావాలన్నమాట. సో మీరు కొత్తగా ఉంటారు కాబట్టి యూట్యూబ్ వాళ్ళు మీకు రికమెండే పంపాలన్నమాట. ఓకే, సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఖచ్చితంగా. సో మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మొత్తం వీడియో చూసేయండి. ఓకే, సో మరి లేట్ చేయకుండా మరి ఇక స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్, చాలా ఆడియన్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళిపోతారు. యూట్యూబ్లో వెళ్ళిపోయిన తర్వాత సో ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే సో షార్ట్ అప్లోడ్ చేస్తారు, లేదా షార్ట్ సెలెక్ట్ చేసి షార్ట్ అప్లోడ్ చేస్తారు కదా. అలా అప్లోడ్ చేస్తే మనం రెగ్యులర్ ఎలా అప్లోడ్ చేస్తామో అలా మనకు వ్యూస్ అయితే రావాలన్నమాట. సో ఇక్కడ మనం ట్రెండింగ్ పాయింట్ పట్టినాం అనుకోండి. ట్రెండింగ్ పాయింట్ అంటే ఎవరు? సో ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు ఇప్పుడు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు వ్యూస్ పెడుతున్నా చూడండి, కొందరు వేరే వాళ్ళ వ్యూస్ పెడుతున్నా చూడండి, వాళ్ళు కొత్త వాళ్ళు మాత్రమే. సో వాళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయి? వాళ్ళు ట్రెండింగ్ పాయింట్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నా అంటే వాళ్ళు ఎలా అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళని మనం ఉపయోగించి మనం కూడా షార్ట్ అప్లోడ్ చేస్తే వైరల్ అవుతాయి కదా. ఖచ్చితంగా వైరల్ అవుతాయి. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతాను, మొత్తం చూపిస్తా, కొద్దిగా వెయిట్ చేయండి, స్కిప్ చేయకండి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయ్స్, ఇక్కడ సింపుల్ ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేస్తారు? ఎగ్జాంపుల్ కోసం వైరల్ షార్ట్స్ అని సర్చ్ చేయండి, వైరల్ షార్ట్స్ అని సర్చ్ చేయండి. ఓకే, ఇంతే సర్చ్ చేయండి, ఏం సర్చ్ చేయకండి. వైరల్ షార్ట్స్ అని సర్చ్ చేసి, వైరల్ షార్ట్స్ అని టైప్ చేసి ఇక్కడ సర్చ్ చేయండి. ఓకే, ఇలా సర్చ్ చేస్తే గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఎవరెవరి షార్ట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ షార్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. సో ఇవన్నీ ట్రెండింగ్ షార్ట్స్ అనమాట. మీకు నచ్చిన షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఏదో ఒక షార్ట్ అయితే సెలెక్ట్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ కోసం ఇది ఒక షార్ట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏముంది చూడండి. సో మొత్తానికి సో వాళ్ళు ఒక పడుకొని ఏమో చిప్స్ తినలాగా అయితే ఉంది అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్ చూసుకుంటే మనకు 4 million లైక్స్ వచ్చినాయి. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. 4 million లైక్స్ అయితే వచ్చినాయి. 3904 అయితే కామెంట్స్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ మనం సో వీళ్ళ ప్రొఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు షార్ట్స్ అప్లోడ్ చేస్తారు కదా, వాళ్ళకి ఎంత వ్యూస్ వచ్చినాయి. సో వీళ్ళకి అడ్డం పెట్టుకొని సో వేరే వాళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూసుకోవచ్చు కదా. ఇక్కడ 5.1K, 35K, 84K, 27K, 61K, 13K. సో ఓకే, వ్యూస్ వస్తున్నాయి కదా. సో మీకు ఒక 100, 200 ఇట్లా వ్యూస్ వస్తాయి కదా. సో మరి అంత వ్యూస్ వస్తే మనకు సరిపోతాయా? సో ఇప్పుడు చూడండి, వీళ్ళకైతే ఎంత వ్యూస్ వస్తున్నాయి చూడండి, బాగానే వ్యూస్ వస్తున్నాయి కదా. వీళ్ళకి అడ్డం పెట్టుకొని మనం షార్ట్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి కదా, ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు మనం చేద్దామంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని షార్ట్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకేం చెప్పబోతున్నా అంటే మీ కేటగిరీ ఏది? ఎగ్జాంపుల్ కోసం కుకింగ్ అయితే కుకింగ్, గేమింగ్ అయితే గేమింగ్, టెక్ అయితే టెక్, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ కేటగిరీలో ట్రెండింగ్ షార్ట్ ఏది ఉందో ఆ షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ ఏదో ఒక షార్ట్ అది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తుంది చూడండి. అవునా, వీళ్ళకు 4 million లైక్స్ అయితే వచ్చినాయి. ఓకే, వచ్చినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూజ్ ది సౌండ్కి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు యూజ్ ది సౌండ్ కనిపిస్తుందా, ఇదేనండి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ చూసుకోవచ్చు, ఆయన ఇక్కడ తీసేస్తా ఫస్ట్ అయితే ఇట్లా తీసేస్తా. ఇక్కడ మనకు వాళ్ళది డోంట్ బి ఓవర్ స్మార్ట్ అయితే వచ్చింది కదా. సో అట్లా అయితే వచ్చింది, అంటే వాళ్ళ ప్రొఫైల్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం చేద్దామంటే సో వీళ్ళది యూజ్ దిస్ అంటే సౌండ్ మాత్రం వచ్చింది అనమాట. ఇప్పుడు మనం షార్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ యాడ్ గ్యాలరీలో వెళ్ళిపోయి షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. చూసుకోవచ్చు, ఇది ఒక షార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా, అండ్ ఇక్కడ డన్ చేసేయండి. డన్ చేస్తే ప్రాసెసింగ్ తీసుకునే కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే, డన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు మ్యాజిక్ ఉంది అండి. సో ఇక్కడ మనకు మన ఓన్ వాయిస్ ఉండాలి. ఓకే అన్న, మేము మా ఓన్ వాయిస్ ఉండాలి అనుకుంటున్నాము. వాళ్ళది ఏదైతే సౌండ్ ఉందో వాళ్ళది స్కిప్ చేసేయాలి, అంటే మ్యూట్ పెట్టాలి. సో ఎలా చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చిండు, యూట్యూబ్ వాడు ఆప్షన్ ఇచ్చిండు చూడండి. అవునా, మనకి ఇక్కడ ఇచ్చిండా. సో దీన్ని ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ చూసుకోవచ్చు యువర్ ఆడియో ఉందా, చూసుకోండి. యువర్ ఆడియో మనది ఆడియో అనమాట, మన ఆడియో అనమాట. దీన్ని మనం ఫిల్ చేసేయాలి, మొత్తం ఫిల్ చేసేయండి. ఇక్కడ మనకు డోంట్ బి ఓవర్ స్మార్ట్ ఉందా. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే మొత్తం మ్యూట్ పెట్టండి, ఇలా మ్యూట్ పెట్టండి. ఓకే, మ్యూట్ పెట్టిన తర్వాత ఈ మన ఏదైతే ఉందో 100% చేసేయండి, యువర్ ఆడియో అనమాట. ఓకే వేసేయండి. ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వేసేయండి.
సింపుల్ నెక్స్ట్ చేసేయండి. ఇలా నెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే సింపుల్ ఇక్కడ టైటిల్ ఏం పెట్టుకుంటారు. సో మీ షార్ట్ ఎలాంటి షార్ట్ అనమాట. ఎగ్జాంపుల్ కోసం కుకింగ్, గేమింగ్, టెక్ ఏదైనా కానీ మీ టైటిల్ మీకు నచ్చిన టైటిల్ పెట్టుకోండి. బట్ ఇక్కడ మీకు షార్ట్ కట్లో పెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చేస్తా అంటే ది ఏఐ షార్ట్ కాబట్టి నేను ఇక్కడ ఏఐ షార్ట్ మాత్రమే పెడతాను అనమాట. ఇట్లా ఏఐ షార్ట్ మాత్రమే పెడతాను. ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్ ఒకటి ఏమిస్తా అంటే సో ఇక్కడ ఏఐ హ్యాష్ ట్యాగ్ ఇస్తాను అనమాట. ఏఐ వీడియో ఒకటి అండ్ ఇంకోటి ఏఐ ఇస్తాను అనమాట. ఓన్లీ ఏఐ ఇస్తాను, ఇంతే ఇస్తాను. అంటే దానికి సంబంధించింది మాత్రమే ఇస్తాను అనమాట. వేరే హ్యాష్ ట్యాగ్ ఇస్తే వైరల్ కాదనమాట. అది ఒకటి చూసుకోండి. ఇప్పుడు నేను ఏఐ షార్ట్స్ అంటే మీరు ఎగ్జాంపుల్ కోసం మీరు వాచ్ టైం ఎలా పెంచుకోవాలి దానిపైన ఒక వీడియో చేస్తున్నారు అనుకోండి, లేదా వ్లాగ్ ఏదైనా వ్లాగ్ తీస్తున్నారు అనుకోండి, మై ఫస్ట్ వ్లాగ్ ఇట్లా మీరు టైటిల్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే షార్ట్ కట్లో పెట్టుకోండి. సో అట్లా షార్ట్ కట్లో పెట్టుకున్న తర్వాత అండ్ సింపుల్లీ దీని ఇట్లా కాపీ చేసుకోండి. సింపుల్ ఇట్లా సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ చేసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం చేద్దామంటే మనకు ఒక ఫోజ్ కావాలి. అంటే మనం ఎక్కడైనా సెర్చ్ చేసింది అనుకోండి, మన షార్ట్ కింద కనిపించింది అనుకోండి వాళ్ళకి. సో అంటే క్లిక్ చేసేలాగా ఉండాలి కాబట్టి మనం ఇక్కడ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసి మన ఫోజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి చాలా వచ్చాయి చూడండి. ఇట్లా డిఫరెంట్ ఫోజ్ అయితే వచ్చింది. అంటే డిఫరెంట్ అంటే ఆడియన్స్ చూడగానే క్లిక్ చేసేలాగా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ఓకే చేయండి. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను అంటే షో మోర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు యాడ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసి మనం ఇందాక ఏదైతే టైటిల్ కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేసేయాలన్నమాట. సో అవునా, ఇట్లా పేస్ట్ చేసేసి సింపుల్లీ అండ్ ఇట్లా బ్యాక్ వచ్చింది. ఓకే. సో సింపుల్ ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత రిలేటెడ్ వీడియో ఉంటే పెట్టుకోండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్ ఒకటి అవుట్ కంట్రీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇక్కడ మీకు కమ్యూనిటీ ఉంది చూడండి. మనకి ఇక్కడ ఇన్వైట్ ఏ కొలాబరేటర్ ఉంది. సో అది యువర్ చాయిస్ అనమాట. మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, ఎవరికైనా కమ్యూనిటీ చేసుకోవాలంటే చేసుకోండి అన్నమాట, మీ ఇష్టం అనమాట. ఇక్కడ మనకు అట్రిబ్యూట్స్లో ఏఐ యూజ్ అనిపిస్తుందా, దీన్ని మీరు ఏఐ యూజ్కి సెలెక్ట్ చేసి నో పెట్టండి. ఆబ్వియస్లీ నో పెట్టండి, ఎందుకోసం అంటే అది ఏఐకి సంబంధించిన అనమాట. దానికి నో పెట్టేసి సింపుల్లీ ఇక్కడ మీరు ఫైనలీ రిజల్ట్ ఏంటంటే గాయస్ ఇక్కడ సో ఓవరాల్ మీరు ప్రాపర్లీ ఎస్ఈఓ చేయకుండా మీకు యూస్ వస్తాయి అనమాట. ఇక్కడ మీకు మ్యాజిక్ పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ మ్యాజిక్ ఉంది ఏంటిదంటే ఇక్కడ మనకు ప్రైవేట్ ఉంది చూడండి, విజిబిలిటీ అనేది ప్రైవేట్ ఉందా. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. షెడ్యూల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డేట్ అయితే ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఈవినింగ్ 6:30 లేదా 6 మధ్యలో నేనైతే 6 సెలెక్ట్ చేస్తున్నా. అండ్ 6:00 సెలెక్ట్ చేసి పిఎం సెలెక్ట్ చేసి ఓకే ఇస్తున్నాను అనమాట. ఓకే. మీరు షెడ్యూల్ చేసుకోండి. ఇప్పుడు మీరు మార్నింగ్ వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అప్పుడే పబ్లిక్ చేయకండి, షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకుంటే ఏమైతే అంటే మీ షార్ట్కి అనలైజ్ చేస్తుంది. యూట్యూబ్ అనేది అనలైజ్ చేస్తుంది, ఎవరికి పంపాలి, ఎక్కడ పంపాలి, ఏ దేశం పంపాలి, ఏ కంట్రీ పంపాలి. సో అలా అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత సో అప్పుడు మీకు ఏదైతే టైమింగ్ ఫిక్స్ చేస్తారో అంటే షెడ్యూల్ చేసుకుంటారో ఆ షెడ్యూల్ చేసిన టైమింగ్కు ఆటోమేటిక్ పబ్లిక్ అయిపోతాయి అన్నమాట. పబ్లిక్ అయిపోతుంది. పబ్లిక్ అయిపోయిన వెంటనే ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళిపోతాయి. ఎక్కడెక్కడ పంపాలని యూట్యూబ్ ముందే డిసైడ్ చేసేస్తుంది అనమాట. సో అలా డిసైడ్ చేసేస్తుంది కాబట్టి సో ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోయిన తర్వాత ఇన్కేస్ ఆ షార్ట్ ఈయన 3 సెకండ్ హుక్ గిన పెట్టినారు అనుకోండి, మంచిగా అనిపించింది ఆడియన్స్ అనుకుంటే ఆ షార్ట్ అనేది మనకు వితిన్ హాఫ్ అన్ అవర్ లేదా 10 minutesలో 1 lakh వెళ్ళిపోతుంది. 1 lakh వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు చూసుకోండి. సో ఇది షెడ్యూల్ అయితే వేసుకున్నా చూడండి. అలా మీరు మ్యాజిక్ ఉంటాయన్నమాట. మీరు ఖచ్చితంగా గమనించండి. సో ఇప్పుడు మొత్తానికి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. దీనికి ఒకటే అప్లోడ్ బటన్కి క్లిక్ చేసినారు అనుకోండి, ఆబ్వియస్లీ అది అప్లోడ్ అయితే అయిపోతుంది. దానికి మళ్ళీ చూడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకోసం అంటే షెడ్యూల్ చేసుకున్నాం, టైటిల్ పెట్టుకున్నాం, ఓవరాల్ మొత్తం పెట్టేసినాం. సో షెడ్యూల్ పెట్టుకున్న తర్వాత అప్లోడ్ అయితే వేసేస్తున్నాం. అప్లోడ్ అయిపోతుంది. మొత్తానికి దాన్ని పక్కన పెట్టండి. సో ఇట్లా స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టండి, చూడాల్సిన అవసరం లేదనమాట. సో అట్లా మనకు అనలైజ్ చేస్తుంది. వితిన్ మీరు ఏం చేసినట్టే షెడ్యూల్ ఎప్పుడు పెట్టుకున్నారంటే 6కి పెట్టుకున్నారు. 6 పెట్టుకున్నారు కాబట్టి దానికి మీరు మార్నింగ్ మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ లేచి చూడండి, వ్యూస్ చూస్తే లక్షలో వెళ్ళిపోతాయి. నిజంగా గాయస్ చాలా క్రియేటర్స్ ఇలా జరుగుతుంది అనమాట. సో షెడ్యూల్ పెట్టుకుంటేనే కిర్రాక్ వ్యూస్ వస్తాయి అన్నమాట. ఏంటి ఇప్పుడు మనం యూజ్ ది సౌండ్కి సెలెక్ట్ చేసుకున్నాం, వేరే వాళ్ళ యూజ్ ది సౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం, వాళ్ళది మ్యూట్ పెట్టినాం, మనది ఉపయోగించుకున్నాం అనమాట. సో అలా అప్లోడ్ చేసి చాలా క్రియేటర్స్ అయితే అండ్ లక్షల వ్యూస్ తెచ్చుకుంటున్నారు. సో నిజంగా తెచ్చుకుంటున్నారు గాయస్. ఎందుకోసం అంటే నేనే షాక్ అవుతున్నా. సో మీరు కూడా తెచ్చుకోవచ్చు అన్నాయి అనుకుంటే నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేయను. ఆబ్వియస్లీ నేను షార్ట్స్ అప్లోడ్ చేయను, ఎప్పుడో ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. సో దానికి నేను చేస్తాను అంటే ఏదో ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను కాబట్టి సో ఏదో లాగా అప్లోడ్ చేస్తాను అనమాట. నాకు వ్యూస్ రాని రాకపోతే మన సబ్స్క్రైబర్స్ తెలవాలి కాబట్టి అంతే అప్లోడ్ చేస్తాను. ఓకే. సో ఇది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. మరి అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.